మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు ఈ మీడియా కారణం ఏంటంటే, ఈరోజు మన ఆంధ్రజ్యోతి పేపర్లో జనసేన పార్టీ నాయకుడు పులిరాజు గారు వాళ్ళ సొంత ఊర్లో, అంటే మా అలసందగుత్తి గ్రామంలో స్థలాన్ని, అంటే 30 సెంట్ల స్థలాన్ని కబ్జా చేశాడని చెప్పి ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో రావడం జరిగింది. నేను ఈరోజు ఆదోని ప్రజలకు తెలియచేయాల్సినటువంటి బాధ్యత మాపై ఉంది కాబట్టి ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఈరోజు ఆదోని నియోజకవర్గ ప్రజలకు ఒకటే తెలియజేస్తా ఉన్నా, దయచేసి ప్రజల గమనించాలి. జనసేన పార్టీ ఏదైతే ఇప్పుడు పేపర్లో వచ్చిందో ఇది పూర్తిగా అవాస్తవం అని చెప్పి నేను ఈ మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఈ వార్త ఎవరైతే రాశారో ఆయనకు కూడా నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఆయన రాసినటువంటి వార్త అక్కడ 30 సెంట్లని ఆయన చెప్పడం జరిగింది. నేను ఆదోని ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి కాబట్టి అక్కడున్నటువంటి స్థలము, అక్కడున్నటువంటి పూర్తి సమాచారం తెలియకుండా మీడియా పేపర్లో మీడియా ముఖంగా తెలియజేస్తాను. అక్కడున్నటువంటి ప్లేసు జనసేన నాయకుడు కబ్జా అని చెప్పి ఈ రకంగా రాయడం సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే అక్కడ, అంటే ఆ స్థలము పక్కన మా పెద్దనాయన గారు ఉన్నారు. మా పెద్దనాయన గారు తెలుగుదేశం పార్టీ కరుడు కట్టినటువంటి నాయకుడు. ఇది నేను అక్కడ మా ఊర్లో ఉన్నటువంటి ప్రజలను అడిగినా చెప్తారు, నాయకులను అడిగినా చెప్తారు, ఎవరిని అడిగినా కూడా తెలియజేస్తారు. మా పెద్దనాయన గారు, మా చిన్నాన్న గారు కరుడు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు. వారు మా పెద్దనాయన గారి ఇంటి పక్కలో ఈ స్థలం ఉంది. అంటే ఇది స్థలం కాదు, యాక్చువల్గా ఇది మా పెద్దనాయన వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు దీన్ని అక్కడ వాళ్ళ, అంటే దాని దిబ్బల్ని, అదేవిధంగా కట్టెలు వేసుకునేడానికి గత ముత్తాతలతో నుండి ఉన్నటువంటి స్థలం అది. దిబ్బలు వేసుకునేవారు, కట్టెలు వేసుకునేవారు, వామదొడ్లు ఉండేవి. అప్పుడు మా పెద్దనాయన వాళ్ళకి ఎద్దులు ఉండేవి. అక్కడే ఆ ఎద్దులను కూడా కట్టేసుకొని ఆ ముత్తాతల దగ్గర నుంచి ఈ రోజు వరకు స్వాధీనంలో ఉన్నారు. ఆ దాన్ని మా పెద్దనాయన కొంచెం ఆరోగ్యం బాగలేక అక్కడ ఉన్నటువంటి గుంతలో నీళ్లు, రొచ్చు, గలీజు ఎక్కువగా ఉండడం వలన ఆ స్థలాన్ని మా పెద్దనాయన గారు, మా బాబాయ్ గారు క్లీన్ చేసుకొని మట్టి తొలించుకొని అంటే అక్కడ చుట్టూ పందులు ఎక్కువగా ఉంటాయి. ఆ పందుల్ని ఎక్కువగా ఉండడం వలన రోగాల బారిన వస్తాయని చెప్పి అక్కడ మట్టి తోలుకొని అక్కడ ఇది చేయడం, బండలు పాతుకోవడం జరిగింది. అంటే మా పెద్దనాయన తెలుగుదేశం పార్టీ, అది మా ఊర్లో ఉన్న నాయకులకి తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి తెలుసు. కానీ మా పెద్దనాయన అక్కడ బండలు పాతుకుంటే, మా పెద్దనాయన మా బాబాయ్ వారు అక్కడ మట్టిని తోలుకుంటే 6 సెంట్లలో ఇక్కడ నా పైన జనసేన పార్టీ నాయకుడే చేశాడని చిత్రీకరించడం ఇది సరైనటువంటి సమంజసం కాదు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఏంటంటే ఆదోని ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ఇక్కడ ఉన్నది జనసేన పార్టీ పులిరాజు. ఒకసారి అంటే తప్పుగా ఆరోపణలు చేసేటువంటి వారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దీని వెనకాల కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఈ వ్యక్తులను త్వరలోనే బయటికి తీస్తాం, దీంట్లో ఏం ఇబ్బంది లేదు. ఈ వ్యక్తులను త్వరలోనే బయటికి తీస్తాం. నేను ఈరోజు ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇక్కడ జనసేన పార్టీ పులిరాజు, గుర్తుపెట్టుకోండి, జనసేన పార్టీ పులిరాజు ఎప్పటికీ కూడా మా కట్టె కాలేంత వరకు కూడా మేము కబ్జాలు చేసేటువంటి మనుషులమే కాదని చెప్పి కూడా నేను ఈ మీడియా ముఖంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారి నాయకత్వంలో రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తి.
నీతికి నిలువెత్తు రూపం. సమస్య అంటేనే ఆ సమస్యను, ప్రజల సమస్య అంటేనే సమస్యను పరిష్కరించేసేటువంటి మా మల్లప్పన్న గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు ఒక దళితుడిగా, ఒక ఎస్సీగా ఈరోజు నన్ను ఎదుగుదలను చూసి ఓర్వలేక నా పైన కుట్రలు చేసేటువంటి కుట్రలు పన్నారే తప్ప ఇక్కడ దీంట్లో వచ్చినటువంటి వార్త వాస్తవము కాదు అని చెప్పి నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను ఇంకొక విషయం ఏంటంటే, దీని వెనకాల ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వారందరినీ కూడా బయటికి తీస్తాం. అదే మరి ముఖ్యంగా నేను ఇంకొక విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. ఈ సమాచారం రాగానే నేను ఫోన్ చేసి ఎంక్వైరీ చేశాం ఊర్లో, ఏంటండి నా పరిస్థితి ఈ రకంగా రావడం జరిగింది న్యూస్లో, ఏంటి అక్కడ పరిస్థితి అని. నేను దీని వెనకాల ఉన్న నడిపించినటువంటి వారికి, మరి ఈ వార్త రాసినటువంటి వారికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రేపు మా గ్రామానికి నేను కూడా వెళ్తాను. అక్కడ స్థలాలు అంటే ప్రభుత్వ స్థలాలు దిబ్బులు ఎవరైతే కొట్టాలు వేసుకున్నారో, ప్రభుత్వ స్థలాలను ఎవరైతే స్వాధీనం ఇప్పటికీ చేసుకున్నారో వాటన్నిటిని కూడా తీయించే ఏర్పాటు కూడా చేయాలని చెప్పి కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి, మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విఆర్ఓ గారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే చాలా ఉన్నాయి గ్రామాల్లో. ఇప్పుడు అలసందగుత్తి గ్రామం ఒకటే కాదు కదా, చాలా గ్రామాల్లో అప్పటి నుండి తాతల నుండి మామూలుగా దిబ్బులు ఉంటాయి, వామదొడ్లు వేసుకుంటుంటారు. అప్పటి నుంచి ముత్తాతలతో నుంచి ఉంటాయి. అవి ఇదే అయిన తర్వాత వాటిని ఏదో క్లీన్ చేసుకొని నీట్గా శుభ్రంగా పెట్టుకొని వాళ్ళ స్వాధీనంలో అది ఉంటుంది. ఇది కామన్. ఏదో గ్రామంలోన ఇక్కడ నేనే చేసినట్లుగా, మా వాళ్ళే చేసినట్లుగా చిత్రీకరించడం ఇది మంచి పద్ధతి అయితే కాదని చెప్పి నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. నేను ఒక్కటే మరలా చెప్తున్నా, ఇది ఈ ఆరోపణ ఏదైతే ఉందో, ఈ యొక్క ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి నా పైన కథనం ఏదైతే ఉందో ఇది పూర్తిగా అవాస్తవము. జనసేన పార్టీగా ఇలాంటి పనులు చేస్తే మా పార్టీ ఇన్ఛార్జి గారు సహించేటువంటి పరిస్థితి లేదు. మా పార్టీ ఇన్ఛార్జి మల్లప్పన్న గారు మాకు ఆ సంస్కారం నేర్పలేదు. అవినీతి పరుల గుండెల్లో, అక్రమార్కుల అంటే భూమిని కబ్జా చేసినటువంటి వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించే పార్టీ జనసేన పార్టీ అనేటువంటి విషయాన్ని కూడా నేను స్పష్టంగా ఆదోని ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గతంలో కూడా చాలా సార్లు అవినీతి చేసినటువంటి, భూ కబ్జాలు చేసినటువంటి వారి పైన గలమెత్తినటువంటి పార్టీ జనసేన పార్టీ. వీటన్నిటికీ కారణం ఏమంటే, ఈరోజు మన ఈ న్యూస్లో ఇంత పెద్ద అరిటికలు రావడానికి కారణం ఏంటంటే, దీంట్లో మాకు కొంతమంది వ్యక్తులు అనుమానంగా ఉన్నారు. ఆ వ్యక్తుల్ని తప్పకుండా ఎవరు అనేటువంటిది సాక్ష్యాలతో సహా మేము త్వరలోనే బయట పెట్టబోతున్నాం. దీనికి నాకు ఎలాంటి సంబంధం అయితే లేదు. దీనిపైన వచ్చేటువంటి తప్పుడు ఆరోపణలను కూడా ఆదోని ప్రజలు ఎవరు కూడా నమ్మకూడదని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ ప్రోద్బలంతోనే మీ స్థలాన్ని కబ్జా చేశారన్న అనే ఆరోపణలు మీ గ్రామంలోనే బలంగా ఉన్నాయి. ఇప్పుడు నా పరబలంతోనే జరిగాయి అనేటువంటిది చెప్తా ఉన్నారంటే, అసలు నేను ఉన్నది ఆదోని గ్రామంలో, నేను ఉన్నది ఆదోని పట్టణంలో, అక్కడ ఉన్నది వాళ్ళు. ఆయన కరుడు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కదా. నా సపోర్ట్ ఏముంటుంది? మాకు రావాల్సినటువంటి, ఇప్పుడు అన్నదమ్ములు అన్న తర్వాత కుటుంబమే, రాజకీయమే. నాది జనసేన పార్టీ, మా పెదనాయన గారిది కరుడు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ. వాళ్ళు నా సపోర్ట్ తీసుకోవడం ఏముంటుంది? ఇప్పుడు వాళ్ళు నా సపోర్ట్ తీసుకోవడం ఏముంటుంది? నేను జనసేన పార్టీ అని చెప్పి అందరికీ తెలుసు. మా పెద్దనాయన గారు కరుడు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఒక నాయకుడు. మరి ఆయన నా సపోర్ట్ తీసుకోవడం ఏముంటుంది? మా పెద్దనాయన గారే కదా, మా పెద్దనాయన గారు తెలుగుదేశం పార్టీనే కదా. మా పెద్దనాయన గారి ఇంటి పక్కలోనే ఆ స్థలం ఉంది. ఆ స్థలాన్ని ఆయన ఆరోగ్యం బాగులేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆయన దిబ్బులను పూంచుకొని మా బాబాయ్ వాళ్ళు మా పెద్దనాయన కలిసి ఇది చేసుకొని బండలు పాతుకున్నారు. అక్కడికి పందులు కుక్కలు రాకపోకుండా, ఇది కాకపోకుండా బండలు పాతుకున్నారు. దాంట్లో ఏముంది? దీన్ని నా పైన కబ్జా అనడము ఎంతవరకు అన్యాయం కాదు కదా. ఇప్పుడు రాసేటువంటి వార్త రాసేటప్పుడు కూడా తెలుసుకోవాలి కదా. అసలు అక్కడ ఉన్నది 6 సెంట్లు, ఇక్కడ వచ్చినటువంటి వార్త 30 సెంట్లు. ఇది అన్యాయం కదా. నేను ఒక్కడే చెప్తున్నా, నా కట్టె కాలేంత వరకు పులిరాజు అనేటువంటి వ్యక్తి కబ్జా చేయడు. ఇది రాసి పెట్టుకోండి. కేవలం నా పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారే తప్పితే
కొంతమంది తప్పుడు ప్రచారం చేసి ఒలుకొల్పి చేసినటువంటి కుట్రే తప్ప మరొక్కటి కాదనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నా. స్పష్టంగా ఈరోజు ఎంఆర్ఓ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, అక్కడ ఉన్నటువంటి విఆర్ఓ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి అధికారులుగా గ్రామంలో ఉన్నటువంటి ఏవైతే దిబ్బులు ఉన్నాయో, ఏవైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరందరూ అధికారులు స్వాధీనం చేసుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కబ్జా అనేది వాస్తవమైనప్పుడు విలేకరులను నిందించడం ఎంతవరకు సమంజసం? కబ్జా అనేది కాదు కదండి. ఇప్పుడు ఒకరి ఆస్తిని నేను కబ్జా చేయలేదు కదా. ఒకరి ఆస్తిని లాక్కోనో, ఇంకొకరి ఆస్తిని నేను లాక్కోనో, ఒకరిని బలవంతం పెట్టో మేము కబ్జా చేయలేదు కదా. నాకు సంబంధం లేని విషయం అంటున్నా. సంబంధం లేని విషయాన్ని, ఆ స్థలం నాకు సంబంధం లేదు, అది మా కుటుంబ పరంగా ఆయన మా పెద్దనాయన, మేము ఎప్పుడో భాగాలు పోయినాం. మాకు రావాల్సిన భాగం ఎప్పుడో వచ్చింది, వాళ్ళకి మా బాబాయ్ వాళ్ళకి మా పెద్దనాయనకి రావాల్సినటువంటి భాగం అది వాళ్ళు చూసుకొని వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు నా పైన ఇంత పెద్దగా రాయడం రాంగే కదా అంటున్నాను నేను. కూటమి ప్రభుత్వంలో ఇలాంటివి చేసుకోవడం అనేది సో నేనేమంటున్నానంటే కొన్ని రకరకాలుగా ఉండొచ్చు. ఇప్పుడు దీని వెనకాల కూడా నాయకులు కొంతమంది ఉన్నారు. వారిని కూడా నేను ఇంకొక విషయం ఏంటంటే ఫైనల్గా మా దగ్గర మంచి అంటే మేము ఒక సాక్ష్యాన్ని బయట పెడితే వాళ్ళు ముఖం ఏడబెట్టుకుంటారో కూడా తెలియదు. దీని వెనక ఉండి నడిపించినటువంటి వాళ్ళు మేము ఒక సాక్ష్యాన్ని బయట పెడితే ఏడ పెట్టుకుంటారో తెలియదు. ఎందుకంటే మేము కూటమి ధర్మాన్ని మేము కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి కూటమి ఇది కాకూడదని చెప్పి ఒక సంకల్పంతోనే ఇన్ని రోజులు ఆగాం. తప్పకుండా ఇప్పుడు ఇది ఏదైతే వచ్చిందో దీనికి ఇప్పుడు ఎంఆర్ఓ గారు కూడా ఊరికి వెళ్ళడం జరిగింది, మా గ్రామానికి. ఇదంతా కూడా ఈ స్థలాన్ని పరిశీలన చేయడం జరిగింది. వారు అక్కడ తీసేసేటువంటి ఏర్పాట్లు కూడా సంబంధిత అధికారులు ఎంఆర్ఓ గారు చేస్తున్నారు. నేను కూడా జనసేన పార్టీగా ఎంఆర్ఓ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, గ్రామాల్లో చాలా వరకు ప్రభుత్వ స్థలాలు ఇలా ఇప్పుడు ఇదేదైతే ఆరోపణ వచ్చిందో ఈ రకంగా ఆరోపణలు చాలా ఉన్నాయి గ్రామాల్లోన. ఇదే ఎంఆర్ఓ గారికి వాళ్ళు రేపు రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. గ్రామాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రభుత్వ స్థలాలను కూడా వెంటనే స్వాధీనం చేసుకోవాల్సినదిగా ఎంఆర్ఓ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను.